మీద పెళ్లి జరుగుతుండగా హఠాత్తుగా ప్రియుడు వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లడం తరచుగా సినిమాల్లో చూస్తుంటాం. అచ్చం అలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోనూ జరిగింది. సరిగ్గా తాళి కట్టే సమయానికి ముందు నాకు ఈ పెళ్లి కొడుకు వద్దు, ప్రియుడే కావాలంటూ ఓ వధువు పెళ్లి పీటల మీద నుంచి లేచి పెళ్లి ఆపేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కలకలం రేపింది. మంగళ వాయిద్యాలు, బంధువుల కోలాహలం మధ్య జీలకర్ర బెల్లం పెట్టాక కాసేపట్లో తాళి కట్టే సమయంలో హఠాత్తుగా ఓ యువకుడు మండపం వద్దకు వచ్చాడు. అతన్ని చూడగానే క్షణంలో పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చిన వధువు అతడి పక్కన నిల్చుంది. ఈ ఘటనతో వరుడు, పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా కంగుతిన్నారు. కాసేపటికి తేరుకొని నిలదీస్తే అసలు విషయం చెప్పేసింది వధువు. తాము ప్రేమించుకున్నామని, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, అతనినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో వరుడి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఆ యువకుడిపై చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ గలాట జరిగింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే సమయానికి సమాచారం అందుకుని పోలీసులు రంగప్రవేశం చేశారు. గొడవను నిలువరించారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే వరుడి తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టారు. తమకు ఒక్కగానొక్క కుమారుడని, ఘనంగా పెళ్లి చేద్దామని లక్షలు ఖర్చు చేశామని, పీటల మీద పెళ్లి ఆపేసి తమ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వారితో మాట్లాడిన గ్రామ పెద్దలు సెటిల్మెంట్ చేసి సమస్యను పరిష్కరించారు. ఈ పెళ్లి విషయం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.